ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినొచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన యొక్క అత్యున్నతమైన కృప చేత మనకు నూతనమైన దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ఆయన రెక్కల క్రింద ప్రభు మనల్ని భద్రపరిచి, కృపా రెక్కల క్రింద ప్రభు మనకి క్షేమమునిచ్చి, ఈ దినము కూడా ప్రభు యొక్క వాత్సల్యం చేత మనం నింపబడుటకు ప్రభు మనకి ఈ దినాన్ని ఇచ్చారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా అపవాది మీద, లోకం పాపం మీద ప్రభు మనకు జయమును అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన మన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ చదవబడినటువంటి ఆ లేఖన భాగములను మనం గమనించినప్పుడు, అక్కడ వ్రాయబడుతున్నటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు, ఒకని ప్రవర్తనట, మన స్వభావము, మన ప్రవర్తన, మన క్రియలు దేవునికి ప్రీతికరముగా అనగా దేవునికి ఇష్టకరముగా ఉండినప్పుడట ఆయన మన శత్రువులను సహా, నీ విరోధులను సహా, నీకు హాని చేసేటువంటి వారిని సహా నీకు మిత్రులనుగా మార్చును అని మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన స్వభావము, మన ప్రవర్తన, మన మార్గములు, మన క్రియలు దేవునికి ఇష్టకరముగా, దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి శత్రువుల మీద ప్రభు మనకు జయమును అనుగ్రహించగలుగుతారట. ఆ శత్రువుల మూలముగానే దేవుడు నీకు మేలు చేయగలుగుతారట. నీకు హాని చేయవలనని అనుకున్న వారి మూలముగానే దేవుడు నిన్ను దీవించేటువంటి వారినిగా కనబడుతున్నాడు. ఇప్పుడనగా మన ప్రవర్తన, అక్కడ మనం చూస్తున్న ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, మన స్వభావము దేవునికి ఇష్టకరముగా, మన ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా ఉండినప్పుడట దేవుడు మన శత్రువులను సహా మనకి మిత్రులనుగా మార్చగలుగుతారు. ఈ రోజుల్లో మన ప్రవర్తన కూడా, మన క్రియలు కూడా ఈ చివరి దినాల్లో దేవునికి ఇష్టకరముగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలట. మన ప్రవర్తన, మన స్వభావం దేవునికి ఇష్టకరముగా ఉందా లేదా? మనము చేస్తున్నటువంటి పనులు, మనం నడుచుచున్నటువంటి మార్గము, మనం చేస్తున్న క్రియలు, మన స్వభావము, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క స్వభావం, మన ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా, దేవునికి ప్రీతికరముగా, ఆయనకు సంతోషపరిచే విధముగా ఉన్నదా లేదని అనుదినమట మనల్ని మనం పరీక్షించుకునేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మన ముందు ఉన్నటువంటి శత్రువులందరి మీద ప్రభు మనకు జయమునివ్వగలుగుతారు. నీతో పోరాడుతున్నటువంటి, నీతో యుద్ధము చేయించినటువంటి అపవాది మీద ప్రభు నీకు జయమునివ్వగలుగుతారు. నీకు విరోధముగా లేచినటువంటి శత్రు సమూహముల మీద ప్రభు నీకు జయమునివ్వగలుగుతారు. ఈ రోజుల్లో అనేక మార్లు మన స్వభావము దేవునికి ఇష్టకరముగా లేకపోవటం మూలముగానే, మన క్రియలు దేవునికి దుఃఖపరిచే విధముగా, మన క్రియలు, మన స్వభావములను చూచి, మన తలంపులను చూచి దేవుడు దుఃఖించుట మూలముగా, దేవునికి ఇష్టకరముగా, దేవుని సంతోషపరిచే విధముగా మన స్వభావములు లేకపోవటం మూలముగానే అనేక మార్లు అపవాది చేతుల ఓటమి పాలవుతూ ఉంటాం. అనేకమైన శ్రమలలో, అనేకమైనటువంటి శోధనలలో జయము పొందలేనటువంటి వారిగా మనము కనబడుతూ ఉంటాం. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని చిత్తము మనము చేసినప్పుడట, దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడట, దేవుని మార్గములో మనం నడుచుకునేటప్పుడు, దేవుని చిత్తమును చేస్తూ ఆయనకి ఇష్టలుగా మనం నడుచుకునేటప్పుడు నీ శత్రువులందరి మీద, నీ పోరాటముల మీద, నీ సమస్యల మీద, నీవు పొందుతున్నటువంటి ఆ కీడంతటి మీద ప్రభు నీకు మేలును చేయగలుగుతారు, నీకు అద్భుతములను చేయగలుగుతారు, ప్రభు నీకు ఆశ్చర్యమైన కార్యములను చేయగలుగుతారు. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో ప్రభు రాకడకు సమీపిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో మన స్వభావము, మన ప్రవర్తన, మన క్రియలు దేవునికి ఇష్టకరముగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనము కొందరు మనుషులను గురించి మనము చూస్తాం. దేవుడట వారిని కలుగ చేసినందుకు
వారిని ఈ లోకములో వారిని దేవుడు పుట్టించినందుకు, నరులను దేవుడు చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపపడిను అని మనం చూస్తాం. ఆది కాండములో నోవాకు దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను గురించి మనం చూసినప్పుడు, దేవుడు వారిని కలుగ చేసినందుకు, వారికి ఆయుష్కాలమునిచ్చినందుకు, వారికి కృపనిచ్చినందుకు దేవుడు దుఃఖపడుతున్నాడట. వారి స్వభావములను, వారి తలంపులు, వారికి ఊహ అంతా కేవలం చెడ్డదని యెహోవా చూచాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజున మనలను చూచినప్పుడు దేవుడు దుఃఖపడకూడదట. మన స్వభావములను చూచినప్పుడు దేవుడు పశ్చాత్తాపపడకూడదు. మన క్రియలను చూచినప్పుడు దేవుడు పశ్చాత్తాపపడకూడదు. అటువంటి క్రియలు మనలో ఉన్నప్పుడు నీ పోరాటములన్నిటి మీద ప్రభు నీకు జయమునివ్వగలుగుతారు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద ప్రభు నీకు నిశ్చయముగా జయమును అనుగ్రహించగలుగుతారు. కనకట్టి కృపాటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి, మన స్వభావం, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగాను ఆయనకి ఇష్టకరముగా ఉండే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, మా స్వభావము నీకు ప్రీతికరముగా ఉండినప్పుడు, మా యొక్క ప్రవర్తన నీకు ఇష్టకరముగా ఉండినప్పుడు, నీకు ఇష్టకరముగా నీ చిత్తానుసారముగా మేము నడుచుకున్నప్పుడు, మా పోరాటములన్నిటి మీద మా శత్రువులను సహా మీరు మిత్రులనగా మార్చుతారని మీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో నీ రాకడ అత్యంత సమీపముగా, నీ దినాల్లో నీకు ఇష్టలుగాను, నీకు కృతజ్ఞులముగాను, నిన్ను సంతోషపరచు వారముగాను మేము జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి. మా స్వభావములు, మా క్రియలు, మా తలంపులు నీకు ఇష్టకరముగా ఉండినట్లుగా, దీన్నెక్కడ మేము దుఃఖపరచక, నీ ఆయాసపరచక, నీకు పశ్చాత్తాపమును కలిగించే ప్రవర్తనగా మా స్వభావం ఉండకుండా దయతో మమ్మల్ని కనికరించి, మా స్వభావములను, మా తలంపులను మీకు ఇష్టముగా, మీ చిత్తమును చేయవారముగా మమ్మల్ని మార్చి మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంకి వెళ్ళినా నీ కృపను మేము చూచినట్లుగా, మా ప్రవర్తన నీకు ఇష్టకరముగా ఉండేటట్లు మేము జాగ్రత్తగా చూచుకున్నట్లుగా మాకు సహాయం, కృపను దయతో మమ్మల్ని నింపి నీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.